హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో పోషకాలున్న పాలక్ పరాఠా అండి. ఈ పాలక్ పరాఠాని సూపర్ సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. సో కంపల్సరీగా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, అందరికి బాగా నచ్చుతుంది. సో ఈ పాలక్ పరాఠాని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. నెక్స్ట్ సేమ్ కప్పుతో 1 కప్పు వరకు సన్నగా తరిగిన పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూరని ఆ కాడలన్నీ తీసేసి నీట్గా కడిగి తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. పరాఠా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో నెక్స్ట్ 2 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి. వాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, చిటికెడంతా పసుపు మంచి కలర్ కోసం అనమాట. సో ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి ఇలా చేతితోనే చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం ఈ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే ఇందులో మనం పాలకూర వేసాం కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవండి. సో చూసుకొని కొద్దిగా నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొంచెం ఇలా టైట్గానే కలుపుకోండి, మరీ లూజ్గా అయితే ఉండకూడదనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మనము రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. మరి ఎక్కువ పిండి తీసుకొని పెద్ద సైజులో కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు ఈ పరాటాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. సో ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఫస్ట్ కొంచెము పొడిపిండిలో అద్దుకోండి. ఇలా పొడిపిండిని అదిమి తర్వాత మనం వీటిని చపాతీలాగా రోల్ చేసుకుందాము. 2 వైపుల నుంచి పొడిపిండిని బాగా అప్లై చేసుకొని ఆ తర్వాత రోల్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే పొడిపిండికి బదులు ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి లావుగా ఉండకూడదు. లావుగా ఉన్నట్లయితే మనకు పాలకూర అనేది సరిగ్గా కుక్ అవ్వదనమాట. సో ఇలా కొంచెం పలచగానే ఒత్తుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పరాటాని వేడి పెనం మీదకి తీసుకోవాలి, ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పరాటాని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ ఒకవైపు కాల్చుకొని తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పరాటాని ఇంకొక వైపుకి టర్న్ చేసి ఈ వైపు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా 2 వైపుల నుంచి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పరాటాలని ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా నైట్ టైంలో డిన్నర్ కోసమే ప్రిపేర్ చేస్తానండి. 2 తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. అలాగే మంచి పోషకాలతో నిండింది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదనమాట. ఇందులో మీరు ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అలాగే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే లైట్గా ఆయిల్ వేసానండి. అంతేనండి. ఇలా మొత్తం పరాటాలని ప్రిపేర్ చేసి తీసుకోవాలి, అంటే ఫ్రై చేసి తీసుకుందాము. సో ఇందులోకి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. లేదా ఇంట్లో ఏదైనా ఆవకాయ పచ్చడి లాంటివి ఉన్నా సరే దాంతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఎలా సర్వ్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.